దేవుని వలన ఉండే భయము ఖచ్చితంగా వారిని ఆశీర్వాదకరమైన జీవితంలోనికి నడిపిస్తుంది. కానీ ఆ భయము లేకుండా మనం ఈ లోకంలో బ్రతికాము అంటే, దేవుని యందు భయం లేకుండా బ్రతికాము అంటే ఖచ్చితంగా నష్టంలోనికి వెళ్ళిపోతాం, మనం నాశనంలోనికి వెళ్ళిపోతాం మనం. దేవునికి మహిమ కలుగును గాక. నీ యందు భయము నన్ను రక్షించుచున్నది అంటాడు భక్తుడు. దేవుని యందు భయము మనల్ని రక్షిస్తుంది. దేవుని యందు భయము మనల్ని కాపాడుతుంది. దేవుని యందు భయము మనల్ని సంరక్షిస్తుంది. అర్థమవుతుందా? యెహోవా యందు భయభక్తులు గలవాడు దీవించబడతాడు, ఆశీర్వదించబడతాడు, నిత్యము కాపాడబడతాడు. వాక్యంలో ఇలా రాసుంది, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కాపుదల ఉండి వారిని రక్షిస్తుంది అని. దేవుని దూత యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టే నివసిస్తూ ఉంటాడు. వారిని కాపాడుకుంటూ దేవుని కనుసూపు మేరలోనే ఉంచుకుంటాడు. ఎప్పుడు కూడా వారిని దేవుడు కనుసూపు మేరలోనే ఉంటారు. ఆయన రాజ్యపు సరిహద్దులు దాటిపోరు ఎప్పటికీ కూడా. ఎలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని రాజ్యపు సరిహద్దులు దాటిపోకుండా దేవుని కనుసూపు మేరలోనే వారు ఉంటారు. ఎందుకంటే వారిని ఆయన కనుసూపు మేరలో నుంచి దాటి వెళ్ళనివ్వడు. రాజ్యపు సరిహద్దులు దాటి వెళ్ళనివ్వడు దేవుని రాజ్యపు సరిహద్దులు. ఎందుకంటే వారు రాజ్య సంబంధులు గనుక, రాజ్యపు సరిహద్దులు దాటిపోకుండా వారిని కాపాడుకుంటూ ఉంటాడు. ఎప్పుడు కనుచూపు మేరలోనే పెట్టుకుంటూ ఉంటాడు. అందుకని దేవదూతల్ని వారి కొరకు ఆజ్ఞాపించి పంపిస్తూ ఉంటాడు. దేవుని యందు భయము మనకెంతో ముఖ్యం. ఈరోజు ఆ భయం లేదు చాలామందికి. దేవుని యందు భయం లేదు. ఆ భయం లేకపోవడం వలనే మన ఇష్టానుసారంగా మనం నడుస్తున్నాం. భయం లేని కోడి బజారులో పెడుతుందట గుడ్డు. ఎక్కడ పెడుతుంది? భయం లేకపోతే అలా ఉంటుంది మన జీవితం. దేవుని యందు భయం ఉండాలి. అప్పుడు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. మన లోకంలో దేనికి భయపడవలసిన అవసరం లేదు. దేవుని యందు భయభక్తులతో నిలబడ్డారు కాబట్టే బబులోని చక్రవర్తి దగ్గర కూడా ధైర్యంగా నిలబడి, ఏ నెబుకద్నెజరు, మేము నీ మాటకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన అవసరము మాకు లేదు, నువ్వేం చేసుకుంటావో చేసుకో. ఒక చక్రవర్తి, అందరూ గడగడలాడతారు, భయపడతారు. అసలు అతను ముందుకు వెళ్ళడానికే సాహసించరు జనాలు. నిత్యము ఆ రాజు దర్బారులో ఉన్నవారే భయపడతారు ఆ చక్రవర్తికి. అలాంటిది ఎక్కడి నుంచో తీసుకొచ్చిన బానిసలు, బ్రతుకు జీవుడాన్ని బ్రతకవలసిన వారు ధైర్యముగా నెబుకద్నెజర్ని పేరు పెట్టి పిలుస్తున్నారు. ఎవరు చేయని సాహసం అది, అవునా? ఓ నెబుకద్నెజరు అన్నారంటే వీళ్ళ ధైర్యము దేవుడు. అందుకని వారు ఎవరికి భయపడరు, దేవునికే భయపడతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి భయపడేవారు ఈ లోకంలో దేనికి భయపడక్కర్లేదు. కానీ దేవునికి భయపడకపోతే ప్రతి దుక్కున భయపడుతూనే బ్రతకాలి. నువ్వు అన్ని దుక్కులన భయపడుతూనే బ్రతకాలి. అందుకే దేవునికి భయపడు, మనుషులకు కాదు. స్తోత్రం చెప్పండి. వాక్యంలో ఇలా కూడా రాయబడి ఉంది, నీ ఆత్మను చంపక నీ దేహమును చంపు వారికి భయపడక నీ దేహమును ఆత్మను కలిపి చంపే దేవునికి భయపడుడి అని రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? నీ దేహమును తప్ప ఆత్మను చంపని వారికి భయపడకూడదు. ఆత్మను దేహమును కలిపి చంపే దేవుడున్నాడు, ఆయనకి భయపడాలి. ఈ లోకంలో నువ్వు దేవునికి భయపడితే నీ జీవితము ఎలా ఉంటుందంటే అందరూ నీకు భయపడతారు, అందరూ నీకు దాసోహం అవుతారు, నీ చెప్పు చేతులు ఉంటారు. నువ్వు దేవుని చెప్పు చేతుల్లో ఉంటే, నువ్వు దేవుని కనుచూపు మేరలో ఉంటే, నువ్వు దేవుని రాజ్యపు సరిహద్దులు దాటిపోకుండా ఉంటే అందరూ నీ సరిహద్దుల్లో ఉంటారు, నీ చెప్పు చేతుల్లో ఉంటారు, నీ కనుచూపు మేరలో ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక.